5th 6th వీక్స్లో నాకు మిల్క్ సప్లై తగ్గిందేమో అని అనిపించింది. బేబీకి సరిపోతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. ఐ నో చాలామంది మామ్స్ ఈ స్టేజ్లో పానిక్ అవుతారు. బట్ టుడే ఐ విల్ టెల్ యూ దిస్ ఈస్ అ నార్మల్ ఫేస్ అండ్ యూ కెన్ ఇంక్రీజ్ మిల్క్ న్యాచురల్లీ. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 21 days స్ట్రిక్ట్గా పథ్యం ఫాలో అయ్యాను. వామ్ ఫుడ్స్, జీరా, గార్లిక్, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, వాటర్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ ఇవే తినేదాన్ని. కోల్డ్ ఐటమ్స్ కంప్లీట్లీ అవాయిడ్. అంటే ఇదే స్టేజ్లో బాడీ రికవరీ అండ్ మిల్క్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ 40 daysలో బాడీ స్లోగా రికవర్. 21 days తర్వాత రెగ్యులర్ హోమ్ ఫుడ్కి షిఫ్ట్ అయిపోయాను. లైక్ కందిపప్పు, పెసరపప్పు, టొమాటో, ఆనియన్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అన్నీ తిన్నాను. గ్యాస్ వస్తుంది అంటారు చాలామంది, బట్ సైంటిఫికల్లీ స్పీకింగ్ మదర్ తినే ఫుడ్ డైరెక్ట్గా బేబీ స్టమక్లోకి అయితే వెళ్ళదు. అబ్జర్వ్ యువర్ బేబీ, అన్నెసరీ రెస్ట్రిక్షన్స్ అని పెట్టుకో. 5th వీక్లో అలా బేబీస్కి గ్రోత్ స్పాట్ ఉంటుంది. అంటే క్లస్టర్ ఫీడింగ్, డిమాండ్ ఫీడింగ్, ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అడుగుతారు. మనకేమో మిల్క్ సప్లై తగ్గుతుందా అనే డౌట్ వస్తుంది. ముందు ప్యానిక్ అవ్వకండి, ఎందుకంటే బేబీస్ బాడీ మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయమని సిగ్నల్. నేను నా మిల్క్ ప్రొడక్షన్ని ఎలా ఇంక్రీజ్ చేశానో 5 tips చెప్తాను. నెంబర్ 1, హైడ్రేషన్. డైలీ 4 to 5 liters వాటర్ తాగేదాన్ని, బికాస్ హైడ్రేషన్ లేకపోతే మిల్క్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెంబర్ 2, వాటరీ ఫుడ్స్. ఎవ్రీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో జీరా వాటర్ తాగుతున్నాను. ప్లస్ ఆనపకాయ, బీరకాయ, వెల్లుల్లి రసం, దాల్, వెజిటబుల్ సూప్స్, బటర్ మిల్క్, మజ్జిగ ఇవన్నీ తీసుకునేదాన్ని. బికాస్ బాడీ హైడ్రేషన్లో ఉంటే మిల్క్ సప్లై కూడా స్మూత్గా ఉంటుంది. నెంబర్ 3, స్ట్రెస్ కంట్రోల్. స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైతే మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఓవర్ థింకింగ్ చేయకుండా బేబీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. నా చిలకమ్మతోనే కడిల్ చేస్తూ స్కిన్ టు స్కిన్ టచ్ చేస్తూ ఉండేదాన్ని. నెంబర్ 4, డిమాండ్ ఫీడింగ్. నా చిలకమ్మ అయితే డిమాండ్ ఫీడింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ మంత్లో అయితే ఎవ్రీ 2 hours టైమర్ పెట్టుకొని మరీ దాన్ని లేపి ఫీడింగ్ ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు తను ఎప్పుడు మిల్క్ అడిగితే అప్పుడు ఇస్తున్నాను. బికాస్ ద మోర్ బేబీ ఆస్క్ ఫర్ ఫీడ్, ద మోర్ మిల్క్ యూ విల్ గెట్. నెంబర్ 5, రెస్ట్. స్లీప్ వెన్ యువర్ బేబీ స్లీప్స్. నిద్రపోమని చెప్పను, బట్ మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి. బికాస్ టైర్డ్గా ఉన్న బాడీ మిల్క్ ప్రొడ్యూస్ చేయడం కొంచెం కష్టం. డూ యూ నో, బేబీకి మిల్క్ సరిపోయింది అని తెలుసుకోవడానికి మనకు కొన్ని సైన్స్ ఉంటాయి. నెంబర్ 1, పర్ డే 5 to 6 వెట్ డైపర్స్ ఉండాలి. నెంబర్ 2, బేబీ వెయిట్ గెయిన్ ప్రాపర్గా ఉండాలి. నెంబర్ 3, బేబీ ఎవ్రీ ఫీడింగ్ తర్వాత సాటిస్ఫైడ్ ఉండాలి, లైక్ హాయిగా నిద్రపోవాలి. అండ్ నెంబర్ 4, యాక్టివ్ అండ్ అలర్ట్గా ఉండాలి. ఈ 4 signs మనకు కనిపించాయి అంటే బేబీకి మిల్క్ సరిపోతుంది అని అర్థం. సో మామ్స్, డోంట్ వరీ. మీ మిల్క్ సప్లై తగ్గుతుంది అని ఫీల్ అయినా ప్లీజ్ కంపేర్ చేసుకోకండి. మన బాడీ చాలా ఇంటెలిజెంట్. బేబీ డిమాండ్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ బేబీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎమోషన్తో మదర్హుడ్, క్లారిటీతో మెడికల్ నాలెడ్జ్, ఇలాంటి జెన్యూన్ వీడియోస్ కోసం జీజీవీ టైల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.